Good morning everyone. I came up with interesting topic, that is how to avoid screen time in your children. Very interesting topic. Simple thing. మీ పిల్లల్లో ఫోన్ చూడకుండా మీ పిల్లల దగ్గర మీ పిల్లల్ని ఎలా మానిపించాలి అనేదే మన టాపిక్. ఫస్ట్ థింగ్, మీ బాబో దే ఆర్ బిలో 2 years. అప్పుడు మీరు ఏం చేయాలి? ఫోనే ఇవ్వకండి, వాళ్ళకి ఫోనే అలవాటు చేయకండి. 2 years కంటే తక్కువ ఉన్నారు అంటే మీరు బొమ్మల్ని చూపించడం కోసమో లేకపోతే పాటల్ని చూపించడం కోసమో వాళ్ళకి ఫోన్ చూపించారు అంటే వాళ్ళు ఏం చేస్తారంటే అడిక్ట్ అయిపోతారు. దానికి అడిక్ట్ అయిపోయి మమ్మ అది చూపించు, ఆ రైమ్స్ చూపించు, ఈ రైమ్స్ చూపించు అనేసి దే విల్ అడిక్ట్ టు ద స్క్రీన్. సో 2 years కంటే తక్కువ ఉంటే చూపించకండి. సెకండ్ థింగ్ ఇస్ బీ ఎ స్ట్రిక్ట్ పేరెంట్. స్ట్రిక్ట్ పేరెంట్ అంటే మిమ్మల్ని నేను కొట్టమని చెప్పట్లేదు, బట్ యూ టెల్ దెమ్, నాన్న తినేటప్పుడు నో స్క్రీన్ టైం అండ్ బిఫోర్ గోయింగ్ టు స్లీప్ నో స్క్రీన్ టైం అనేసి వాళ్ళకి చెప్పండి. అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది, అయ్యో మమ్మీ ఇవ్వదు, మమ్మీ కోప్పడుతుంది. సో తినేటప్పుడు మొబైల్ చూస్తే కోప్పడుతుంది, పడుకునే ముందు మొబైల్ చూస్తే కోప్పడుతుంది. దానికి బదులు మీరేం చేయొచ్చు, వాళ్ళు తింటూ ఉంటే మీరు కూర్చొని enjoy meal with them, enjoy breakfast with them, enjoy dinner with them and tell the benefits of food. అండ్ వాళ్ళకి చెప్పివ్వండి, ఫుడ్ వాల్యూస్ చెప్పించండి. సో టుడేస్ సొసైటీ వీఆర్ ల్యాకింగ్ విత్ ఎథికల్ అండ్ మోరల్ వాల్యూస్. ఇలాంటి టైంలో వాళ్ళకి ఇంపార్టెన్స్ ఆఫ్ ఫుడ్ గురించి చెప్పండి అండ్ టెల్ దెమ్ how to chew, so they will have proper digestion. And for example, tell them advantages of vegetables. For example, carrot తింటున్నారంటే, సో క్యారెట్ తింటే మంచి చూపులు వస్తాయి, యూ విల్ లుక్ సో బ్యూటిఫుల్, యువర్ స్కిన్ విల్ గ్లో అనేసి యూ జస్ట్ టెల్ దెమ్. అండ్ థర్డ్ వన్ ఇస్ బీ యాజ్ అ మోడల్ పేరెంట్. ఏంటి అంటే, సో బిఫోర్ గోయింగ్ టు స్లీప్ ఆర్ బిఫోర్ హ్యావింగ్ యోర్ మీల్ మీ పిల్లల ముందు మీరు ఫోన్ స్వైప్ చేయకండి. పిల్లలు నిద్రపోతున్నప్పుడు మీరు స్వైప్ చేయకండి. బికాస్ దే విల్ పీప్ ఇన్ టు యువర్ మొబైల్. మమ్మీ నువ్వు చూస్తున్నావు కదా అని. సో డోంట్ యూజ్ సోషల్ మీడియా. అంటే పిల్లల ముందు బీ యాజ్ అ మోడల్ పేరెంట్. మీరు ఎక్కువ అడిక్ట్ అయిపోతున్నప్పుడు పిల్లలు ఆటోమేటిక్గా మీ వల్ల చెడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఆటిజం డెవలప్ చేసుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, ADHD డెవలప్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. దానికి బదులు మీరు ఏం చేయొచ్చు, పజిల్ గేమ్స్ ఆడొచ్చు. మీరు మీ బాబు ఆర్ పాప, యూ క్యాన్ ప్లే పజిల్ గేమ్స్, యూ క్యాన్ డాన్స్ విత్ దెమ్ అండ్ లిజన్ టు దేర్ స్టోరీస్. దే హ్యావ్ వండర్ఫుల్ స్టోరీస్, యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్. పిల్లల దగ్గర నుంచి చాలా స్టోరీస్ వినొచ్చు విచ్ ఆర్ రియల్లీ వండర్ఫుల్ దెన్ నావెల్స్. And listen to their stories, listen to their about their friends, so that your bonding and your kids bonding will develop. Slowగా స్క్రీన్కి అడిక్షన్ అనేది తగ్గుతా మీతో క్లోజ్గా ఉండడం డెవలప్ చేసుకుంటారు. I hope this session is useful for you. Thank you so much.